హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మనం టాప్ 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి చూద్దాం. బెస్ట్ స్టాక్స్ అండి. కేవలం స్టాక్స్ గురించే కాకుండా ఈ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాప్ సీక్రెట్ కూడా ఈ రోజు చూద్దామండి. సో టాప్ సీక్రెట్ టిప్ ఫర్ ఇన్వెస్టర్స్ అన్నమాట. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో లాస్ అయ్యేది ఎందుకు అంటే వాళ్ళకి స్టాక్ సెలెక్షన్ తెలియకపోవడం వల్ల, ఇతరులపై డిపెండ్ కావడం వల్లనే స్టాక్స్ లలో లాస్ అవుతూ ఉంటారు. సో మీరు గనక మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ గురించి స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకున్నట్టయితే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. సో మీకు సంబంధించిన స్టాక్స్ గురించి మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం. అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్ లో, టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు కనుక ట్రేడింగ్ అకౌంట్స్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన జెరోదా లింక్ కానీ, ఏంజిల్ బ్రోకింగ్ లింక్ కానీ ఓపెన్ చేసి అకౌంట్ తీయవచ్చు. ఒకవేళ మీరు కనుక మన లింక్స్ నుంచి అకౌంట్స్ తీసినట్టయితే pngstockedvisor@gmail.com అని చెప్పేసి ఈమెయిల్ కూడా డిస్క్రిప్షన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఈమెయిల్ కి మీ డీటెయిల్స్ పంపించండి. మీరు తెలుసుకోవాల్సిన స్టాక్స్ గురించిన ఫండమెంటల్ డీటెయిల్స్ అనేది మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈ వీడియోలో మెయిన్ థీమ్ ఏంటి అంటే మీరు స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేదే చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీంట్లో చూపించిన ఏ స్టాక్ నైనా సరే మీరు ఓన్ గా మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనం స్టాక్స్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. సో మన ఛానల్లో ఇంతకు ముందే ఆల్రెడీ tickertape.in గురించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో tickertape.in అనేది స్టాక్ అనాలిసిస్ చేయడానికి చాలా మంచి వెబ్సైట్ అన్నమాట. సో దీనికి సంబంధించిన 2 వీడియోలు అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ దాంట్లో tickertape.in గురించిన పూర్తి డీటెయిల్స్, సెకండ్ దాంట్లో స్క్రీనర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లోని స్క్రీనర్స్ ని మనం యూజ్ చేసుకుంటే సో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో బెస్ట్ స్టాక్స్ ఏంటి అనేది మనకు తెలియాలి అంటే స్క్రీనర్స్ ని మనం కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో స్క్రీనర్స్ ని కనుక మనం యూజ్ చేస్తే సో స్టాక్ ఫిల్టరైజేషన్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. సో దీంట్లో మీరు మంత్లీ 118 సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కనుక మీకు అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అన్ని స్క్రీనర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనం లాగిన్ అవుదామండి. సో tickertape.in లో లాగిన్ అవ్వాలంటే గూగుల్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. లేదంటే మన బ్రోకరేజ్ అకౌంట్ నుంచి ఓపెన్ అవ్వాలి అంటే కనుక 5paisa, ఎలిస్ బ్లూ, యాక్సిస్ డైరెక్ట్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, కోటాక్ సెక్యూరిటీస్, జెరోదా అనే కంపెనీస్ తో ఇది టైఅప్ అయి ఉందండి. సో దీంట్లో ఏదైనా మీకు అకౌంట్ ఉన్నట్టయితే డైరెక్ట్ గా దాని నుంచే ఓపెన్ అవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ జెరోదా అకౌంట్ ఉంది కాబట్టి జెరోదా నుంచి లాగిన్ అవుతూ ఉన్నాను. సో మనకి లాగిన్ అయిన తర్వాత సో మెనీ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో మనం ఆల్ స్క్రీన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, సో దీనిపైన క్లిక్ చేయండి. దీంట్లో మనం సేవ్ చేసుకున్న ఆప్షన్స్ కూడా వస్తాయి. అలాగే బేసిక్ డీటెయిల్స్ తో ఉన్న స్క్రీనర్స్ కూడా ఉంటాయి. ప్రీమియం స్క్రీనర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. F&O స్క్రీనర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో నేను సేవ్ చేసిన కొన్ని స్క్రీనర్స్ లో నుంచి బెస్ట్ స్మాల్ క్యాప్ అనే స్క్రీనర్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేద్దామండి. దీని యొక్క డిస్క్రిప్షన్ చూడండి. హై రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీస్ విత్ గ్రోయింగ్ క్యాష్ అండ్ ఎర్నింగ్స్ అవైలబుల్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్ అనమాట. సో ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది హై ఉంది. దీంట్లో ఏమేమి సెలెక్ట్ చేసాం చూడండి. మార్కెట్ క్యాప్ అనేది మినిమం 800 crores నుంచి 5000 crores వరకు ఉన్న కంపెనీస్. అలాగే 5 years యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 15 కంటే ఎబో ఉండాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మినిమం 15 ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను. 5 years హిస్టారికల్ రెవెన్యూ గ్రోత్ అనేది మినిమం 15% నుంచి 68% ఉండేలా నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. 5 years హిస్టారికల్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అనేది కూడా 15 to 161 ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 5 years హిస్టారికల్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లో గ్రోత్ అనేది 15 to 111 ఉండేలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. పిఈ అనేది పిఈ ప్రీమియం ఏదైతే ఉందో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది సెక్టార్ పిఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి డిస్కౌంట్ లో ఉండాలి. అంటే ఇక్కడ హైయెస్ట్ 0 ఉంది కదండి, సో 0% కంటే తక్కువ. అంటే సెక్టార్ తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు స్టాక్ ప్రైస్ అనేది డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్సే కావాలి కాబట్టి, ఎందుకంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మినిమం ఇది -462 0 అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని లోడ్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ స్క్రీన్ పైన 10 స్టాక్స్ వచ్చేసాయి. సో ఈ 10 స్టాక్స్ అనేవి సెక్టార్ తో కంపేర్ చేసుకున్నట్టయితే లోవర్ పిఈ రేషియో ఉంది, అలాగే క్యాష్ ఫ్లో గ్రోత్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ ఉంది, రెవెన్యూ గ్రోత్ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రోత్ ఉంది. 5 years యావరేజ్ చూసామండి మనం, 1 year 2 years ఇది కాదు, 5 years యావరేజ్ అనేది ఇక్కడ కంపేర్ చేసి చూడడం జరిగింది. అలాగే మార్కెట్ క్యాప్ అనేది కూడా మరీ లోవర్ మార్కెట్ క్యాప్ కాకుండా 800 crores కంటే ఎబో ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. 5000 crores కంటే బిలో మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి ఇది స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. సో దీంట్లో మనకి 10 స్టాక్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి అనమాట. గ్రాఫైట్ ఇండియా, జెమ్నా ఆటో ఇండస్ట్రీస్, సుప్రజిత్ ఇంజనీరింగ్, దిలీప్ బిల్డ్కాన్, గ్రాన్యువల్స్ ఇండియా, టీసీఎన్ఎస్ క్లాతింగ్,
సెంట్రల్ డిపాజిటర్ సర్వీసెస్ సిడిఎస్ఎల్, న్యూజెన్ సాఫ్ట్వేర్, హెస్టర్ బయోసైన్సెస్, కేఈఐ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ అండర్ వాల్యుయేషన్స్ లో ప్రజెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ లో దొరుకుతున్న స్టాక్స్ అన్నమాట. సో వీటి గురించిన పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. సో మీరు ఇలా స్టాక్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి 1 మంత్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది స్టాక్, 1 ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో tickertype.in లో చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో వాటిని మీరు కంప్లీట్ గా యూజ్ చేసుకుంటే కనుక మీరు వేరే ఏ వెబ్సైట్ చూడాల్సిన అవసరం లేదనమాట. సో దీని యొక్క బేటా రేట్ అనేది కూడా 1.97 ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది చాలా చీప్ గా దొరుకుతుంది. డివిడెంట్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ. 1 ఇయర్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 49% డిస్కౌంట్ లో దొరుకుతుంది. 1 మంత్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది 1 మంత్ లో. సో లాస్ట్ 1 మంత్ నుంచి ఇది అప్పర్ సైడ్ వెళ్తున్న స్టాక్, అంటే దీంట్లో బుల్లిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దీని గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో గ్రాఫైట్ ఇండియా అనేది ఓపెన్ అయ్యిందండి. సో గ్రాఫైట్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే దీని యొక్క స్టాక్ ప్రైస్ అనేది 188 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి. ఎంట్రీ పాయింట్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి దీంట్లో అర్థమవుతుంది. సో దీని యొక్క 1 ఇయర్ రిటర్న్స్ చూడండి మనకి -49%. అలాగే 1 మంత్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 22.21%. సో లోయెస్ట్ ప్రైస్ నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 33% వరకు హై ప్రైస్ లో రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ ఇక్కడ చూడొచ్చు 3836 crores అనేది. అలాగే ఫోర్కాస్ట్ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్కాస్ట్ రేటింగ్ అంటే ఏంటి అంటే బ్రోకరేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క డీటెయిల్స్ ని వీళ్ళు అనాలిసిస్ చేసి దాంట్లో ఎంత పర్సెంట్ బై సైడ్ ఉన్నారు, ఎంత పర్సెంట్ సెల్ సైడ్ ఉన్నారు అనే డీటెయిల్స్ ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో 67% అనలిస్టులు దీన్ని బై చేయమని సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎంతమంది 3 అనలిస్ట్ అనమాట. సో దీన్ని బై చేయమని టోటల్ గా 3 అనలిస్టులు సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే అండ్ యావరేజ్ గా 330 రూపీస్ వరకు హై సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉంది. మీడియన్ చూసుకున్నట్టయితే 257 వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంది. అట్లీస్ట్ లో సైడ్ చూసుకున్నా కూడా ఇది కమింగ్ 2021 మే వరకు 225 రూపీస్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వాళ్ళ అనాలిసిస్ ద్వారా చెప్తూ ఉన్నారు. వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? సో వీళ్ళు ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ ని బేస్ చేసుకొని అలాగే దీని యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ట్రస్ట్ చేయవచ్చు. అలాగే ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ కంటే హయ్యర్ సైడ్ ఉంది. నెట్ ఇన్కమ్ అనేది హయ్యర్ సైడ్ ఉంది. మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే పీర్ కంపారిజన్ చూసుకున్నా కూడా మనకి మిగతా కంపెనీస్ తో హ్యావెల్స్ తో, పాలీక్యాబ్ తో, వీగార్డ్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది చాలా లోయెస్ట్ ప్రైస్ లో మనకు దొరుకుతుంది. పిఈ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో చూడండి మనకి 0.68% లో దొరుకుతూ ఉంది. అండ్ మనకి 100 రూపీస్ ఐటమ్ అనేది కేవలం 68 రూపీస్ లో ఇక్కడ కనిపిస్తూ ఉంది అనమాట. సో డివిడెంట్ ఈల్డ్ చూడండి మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే 29.11% డివిడెంట్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ. సో ఇది చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జమునా ఆటో ఇండస్ట్రీస్ అండి. జమునా ఆటో ఇండస్ట్రీస్ అనేది మనం ఆల్రెడీ స్పెషలైజ్డ్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ఇది 1 మంత్ లో కేవలం 2% రిటర్న్స్ ఇచ్చింది. కానీ 1 ఇయర్ తో చూసుకున్నట్టయితే 53% డిస్కౌంట్ ప్రైస్ లో మనకు దొరుకుతుంది. డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. దీని యొక్క టోటల్ ఫండమెంటల్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ గా ఇది పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది గ్రోత్ అవుతూ ఉంది. ప్రాఫిట్ అనేది కూడా గ్రోత్ అవుతూ ఉంది. సో 1 ఇయర్ టు 1 ఇయర్ చూడండి రెవెన్యూ అనేది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 14% పెరిగితే ప్రాఫిట్ అనేది 144% పెరిగింది. అలాగే 2016 లో కూడా పెరిగింది, 2017 లో పెరిగింది, 2018 అండ్ 2019 లో కూడా ప్రాఫిట్ అనేది రెవెన్యూ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. సో ఇది కంటిన్యూ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఈ స్టాక్ లో జరిగిన లేటెస్ట్ వ్యూస్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడే చూడొచ్చు. దీని యొక్క రీసెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. సో క్యాష్ డివిడెంట్ అనేది ఇది మార్చి 18న పర్ షేర్ 22 పైసాని అనౌన్స్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ గా కూడా ఇది క్యాష్ డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. సో దీని యొక్క డివిడెంట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ డివిడెంట్ ఇస్తుంది చూడండి. 2018 లో 55 పైసా ఒకసారి, 50 పైసా ఒకసారి, 2019 లో 45 పైసా ఒకసారి, 18 పైసా ఒకసారి, 2020 లో ఇది ఆల్రెడీ హాఫ్ ఇయర్ లోనే ఉన్నాం కాబట్టి మనకి 1 టైం డివిడెంట్ అని ఇచ్చింది. సో నెక్స్ట్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డివిడెంట్ కూడా ఇవ్వబోతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. కేవలం స్టాక్ ప్రైస్ చూడండి ఇది 24 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే ఈ స్టాక్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎఫ్ఐఐ యొక్క డేటా మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ హోల్డింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ డీటెయిల్స్ వస్తుందండి. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ అనేది డిసెంబర్ 2018 లో కేవలం 5% ఉండేది.
ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది మార్చిలో 7.64% కి పెరిగిందండి. సో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఐ యొక్క ఇంట్రెస్ట్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే మనకి మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఆటో స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. సో బోస్క్, మదర్సన్, వాప్కో కంపెనీస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే దీని యొక్క పిఈ రేషియో అనేది చాలా డిస్కౌంట్ ప్రైస్ లో ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, మనకి మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది కేవలం 1.89% లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నా కూడా మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 3.90% అనేది డివిడెండ్ ఈల్డ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అలాగే థర్డ్ కంపెనీ చూసుకున్నట్టయితే సుప్రజిత్ ఇంజనీరింగ్ అండి. సుప్రజిత్ ఇంజనీరింగ్ అనేది 1 year వైజ్ గా కూడా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 month వైజ్ గా కూడా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 month లో చూసుకున్నట్టయితే ఇది -9.23% రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ యొక్క పిఈ రేషియో అనేది 11.82 కనిపిస్తుంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేది అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది కూడా చాలా బాగుంది. ఎంట్రీ పాయింట్ అట్రాక్టివ్ గా ఉంది అంటే స్టాక్ అనేది ఫర్దర్ ఫాలింగ్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండబోతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టూ మచ్ కరెక్షన్ అయ్యింది కాబట్టి 1 year లో చూసుకున్నట్టయితే 50% వరకు కరెక్షన్ అయ్యింది కాబట్టి ఫర్దర్ ఫాలింగ్ అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. డివిడెండ్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే తక్కువగా ఇస్తుందండి. సో సెక్టార్ వైజ్ గా మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ స్టాక్ యొక్క డివిడెండ్ రిటర్న్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. దీంట్లో కూడా 43% అనలిస్టులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ అప్ సైడ్ 79% వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి దీంట్లో అనలిస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సెక్టార్ పిఈ చూసుకున్నట్టయితే మనకి 32.36% ఉంది. స్టాక్ యొక్క పిఈ వచ్చేసి 11.74% ఉంది. సో ఆల్మోస్ట్ 1/3 ప్రైస్ లో మనకి ఇది దొరుకుతూ ఉందన్నమాట. సో ఇది కూడా ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది 1581 crores. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయి, రెవెన్యూ పెరుగుతూ ఉంది. 2016, 17, 18, 19. సో 19 లో ప్రాఫిట్స్ అనేది 3% అనేది తగ్గింది. 2018 వరకు మాత్రం చాలా బాగుంది. సో లేటెస్ట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీరు థరోలీ రీసెర్చ్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. ఈ స్టాక్ అనేది 112 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇది కూడా 2 times డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. సో 2020 లో చూసుకున్నట్టయితే February 13 లో 0.75% ఇంటర్మ్ డివిడెంట్ ఇచ్చింది. అలాగే March 16 కూడా మళ్ళీ 1 రూపీ ఇంటర్మ్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ లో ఇది 2 times డివిడెంట్ ఇస్తూ ఉన్న కంపెనీ. అలాగే హోల్డింగ్స్ చూద్దామండి. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి 44.56% అనేది కన్సిస్టెంట్ గా ఉంది. అలాగే ఎఫ్ఐఐ యొక్క హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ సెప్టెంబర్ లో 2018 లో 10.89% ఉండింది. ఇది కాస్త ఇప్పుడు December 19 కి 11.3% అయ్యింది. అంటే ఇక్కడ కూడా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే 13% ఉండేది. కాకపోతే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది హయ్యర్ సైడ్ లోనే ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో సుప్రజిత్ ఇంజనీరింగ్ పైన ఎఫ్ఐఐ యొక్క పాజిటివ్ హోప్ అనేది కనిపిస్తూ ఉంది. పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే కూడా ఇది లోయెస్ట్ ప్రైస్ లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. దిలీప్ బిల్డ్కాన్ అనేది 1 month లో ఇది 14% రిటర్న్స్ ఇచ్చింది. 1 year ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 50% డిస్కౌంట్ అయ్యింది. డివిడెండ్ ఈల్డ్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంది. బేటా రేట్ అనేది కూడా బాగుంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కేవలం 5.93% అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇది కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ సెక్టార్ కంపెనీ. దీంట్లో 100% అనలిస్టులు దీన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రైస్ అప్ సైడ్ అనేది 127% వెళ్ళే ఛాన్సెస్ ఉంది కమింగ్ ఇయర్ లో అనేది అనలిస్ట్ యొక్క డీటెయిల్స్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. సో దీంట్లో 1 month రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 17% కనిపిస్తుందండి. సో ఇది లోయెస్ట్ ప్రైస్ 211 నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు చూసుకున్నట్టయితే జస్ట్ April 9 నుంచి April 20 వరకు 10 days ఆఫ్ స్పాన్ లోనే ఇది 31% పెరిగింది. ప్రజెంట్ కూడా చూసుకున్నట్టయితే 17% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో అప్పర్ ట్రెండ్ లో ఉంది అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. 1 year ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 50% డిస్కౌంట్ ప్రైస్ లో మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే. కానీ 2019 లో కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ ప్రాఫిట్ అనేది ఓవరాల్ ఇయర్ కి చూసుకున్నట్టయితే 4% తగ్గడం జరిగింది. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ డీటెయిల్ చూసుకున్నట్టయితే ఇది 2017 లో లిస్టింగ్ అయిన కంపెనీ కాబట్టి 2017 నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో ఇది డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. పర్ షేర్ వచ్చేసి 1 రూపీ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. 243 స్టాక్ ప్రైస్ ఇది. సో ఈ స్టాక్ యొక్క లిస్టింగ్ ప్రైస్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఇది పాజిటివ్ గానే ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది 2016 ఆగస్ట్ లో లిస్టింగ్ అయిన కంపెనీ. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ అండి.
సో అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఇది సేమ్ అదే ప్రైస్ లో మనకి ఇప్పుడు దొరుకుతూ ఉంది. సో లేటెస్ట్ ఐపీఓస్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎస్బీఐ కార్డ్స్ అనేది 770 లో లిస్టింగ్ అయిన కంపెనీ 550 లో ట్రేడ్ అవుతుంది. స్టెర్లిన్ విల్సన్ అనేది 760 లో లిస్టింగ్ అయిన కంపెనీ 128 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సిఎస్బి బ్యాంక్ అనేది 310 రూపీస్ లో లిస్టింగ్ అయింది, 115 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది 65 రూపీస్ లో లిస్టింగ్ అయితే ప్రజెంట్ 25 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ కరెక్షన్ లో లేటెస్ట్ లిస్టింగ్ అయిన కంపెనీస్ అన్ని ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా కరెక్షన్ అయి ఉన్నాయి. సో దాంట్లో ఇదాన్ని కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ తన లిస్టింగ్ ప్రైస్ ని అయితే సస్టైన్ చేసుకోగలుగుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే గ్రాన్యువల్స్ ఇండియా అండి. గ్రాన్యువల్స్ ఇండియా అనేది 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్టయితే పాజిటివ్ గా ఉంది. చూడండి 43% రిటర్న్స్ ఇచ్చింది. ఫార్మాసిటికల్ కంపెనీ కాబట్టి ఓవరాల్ ఫార్మా సెక్టర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో గ్రాన్యువల్స్ ఇండియా అనేది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని యొక్క టోటల్ డీటెయిల్స్ చూద్దాం మనం. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేది బాగుంది. డివిడెండ్స్ అనేది సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే తక్కువగా ఇస్తున్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో 1 ఇయర్ రిటర్న్స్ చూద్దాం మనం. ఇది 38.95% రిటర్న్స్ ఇచ్చిందండి. సో లోయెస్ట్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ వరకు 118% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇది 5 ఇయర్స్ రిటర్న్ కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకి 77% పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. అలాగే దీని యొక్క మాక్సిమం రిటర్న్స్ చూడండి 1415% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇది 2005 లో లిస్టింగ్ అయిన కంపెనీ. కేవలం 10 రూపీస్ లో లిస్టింగ్ అయింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా ఇది 157 లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 1415% రిటర్న్స్ ఇచ్చింది. ఎవరైతే 2005 లో 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు 14,15,000 ఇక్కడ ప్రాఫిట్స్ అనేది కనిపించే అవకాశం ఉన్న కంపెనీ అన్నమాట. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ. ఎప్పుడైనా సరే వారెన్ బఫెట్ గారు చెప్పే ఒక రూల్ ఏదంటే, మనం ఏ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ స్టాక్ లో టెంపరరీ ప్రాఫిట్స్ గురించి కాదు, స్టాక్ ను కొంటున్నాం అనుకోని కాకుండా బిజినెస్ ను కొంటున్నాం అనుకోని ఇన్వెస్ట్ చేయాలి. ఏ కంపెనీ అయితే కమింగ్ 20 ఇయర్స్ వరకు సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉంటుందో దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. సో ఇది ప్రీవియస్ 15 ఇయర్స్ లో 1500% రిటర్న్స్ ఇచ్చింది. సో కమింగ్ 15 ఇయర్స్ కూడా ఇది ఖచ్చితంగా సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉందన్నమాట. సో ఇట్లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే స్మాల్ క్యాప్ సెక్టార్ కాస్త లార్జ్ క్యాప్ సెక్టార్ అవుతుంది. అప్పుడు ఇది 157 కాదు 1500, 1600 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీన్ని 89% అనలిస్టులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి 2018 లో కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. 19% బిలో ప్రాఫిట్స్ అనేవి కనిపించాయి. కాకపోతే మనకి 2019 లో చూసుకున్నట్టయితే 78% ప్రాఫిట్స్ అనేవి పెరగడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఫార్మా సెక్టర్ అనేది ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లో డివిడెండ్ చూసుకున్నట్టయితే లేటెస్ట్ January 13 ఇది 0.25 పైసా డివిడెండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఓవరాల్ డివిడెండ్స్ చూసుకున్నట్టయితే మనకి ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. ఇయర్లీ 3 times డివిడెండ్ ఇస్తుందండి. సో 2019 లో చూసుకున్నట్టయితే ఇది 3 times డివిడెండ్ ఇచ్చింది. సో ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నా కూడా మనకి ఓవరాల్ గా ఇక్కడ 2017 నుంచి 18 నుంచి మనం చూడవచ్చు. టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం పీర్ కంపారిజన్ చూద్దామండి. సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే సిప్లా కంటే, డాక్టర్ రెడ్డిస్ కంటే, సన్ ఫార్మాసిటికల్ కంటే గ్రాన్యువల్స్ ఇండియా అనేది వాల్యుయేషన్ పరంగా మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. 17 అనేది పిఈ రేషియో ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కూడా మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కనిపిస్తూ ఉంది. సో లేటెస్ట్ 1 ఇయర్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, గ్రాన్యువల్స్ ఈ 3 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూ చూస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ కంటే, సన్ ఫార్మా కంటే ఓవరాల్ గా ఇది హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో చూడండి ఇక్కడ మనకి February 19న చూసుకున్నట్టయితే సన్ ఫార్మా అనేది -1% రిటర్న్స్ ఇస్తే, డాక్టర్ రెడ్డిస్ అనేది 16% రిటర్న్స్ ఇస్తే, వాటి రెండింటిని బీట్ చేస్తూ గ్రాన్యువల్స్ అనేది 70% రిటర్న్స్ ఇచ్చింది. సో ప్రజెంట్ చూసుకున్నా కూడా మనకి డాక్టర్ రెడ్డిస్ అనేది 36% రిటర్న్స్ ఇస్తే, సన్ ఫార్మా అనేది లాస్ట్ ఇయర్ మే నుంచి 10% రిటర్న్స్ ఇస్తే, గ్రాన్యువల్స్ ఇండియా అనేది లాస్ట్ ఇయర్ మే నుంచి 43% రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్ గా ఈ రెండింటిని బీట్ చేస్తూ ప్రైస్ అప్రిషియేషన్ పరంగానైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ అన్నమాట. సో ఇట్లాంటి కంపెనీస్ లో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే టీసీఎన్ఎస్ క్లాతింగ్ కంపెనీ అండి. దీని యొక్క రిటర్న్స్ చూసుకుంటే 1 month లో 7.42% కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1 year వైజ్ గా చూసుకున్నట్టయితే -54% కనిపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క టోటల్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి. సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే డివిడెండ్ తక్కువగా ఇస్తున్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్ గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో దీంట్లో పిఈ రేషియో చూసుకున్నట్టయితే సెక్టార్ పిఈ రేషియో అనేది 32.36 ఉంటే యావరేజ్ గా,
స్టాక్ పిఈ అనేది కేవలం 17.93 ఉందన్నమాట. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 20 రూపీస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది. దీని యొక్క డెట్ చూడండి, కేవలం 0.21 క్రోర్స్ మాత్రమే డెట్ ఉంది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 2277 క్రోర్స్ ఉంటే డెట్ అనేది కేవలం 21 lakhs గా కనిపిస్తూ ఉంది. సో లో డెట్ కంపెనీ. సో దీంట్లో ఫోర్కాస్ట్ అనలిస్ట్ చూసుకున్నట్టయితే 57% అనలిస్టులు దీన్ని పాజిటివ్ గా ఉండబోతుంది అని బై రికమెండేషన్ ఇస్తూ ఉన్నారు. ప్రైస్ అప్ సైడ్ అనేది 66% వరకు కమింగ్ ఇయర్ లో వెళ్లే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. TCNS క్లాతింగ్ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే 2016 లో ఇది 40 crores లాస్ బుకింగ్ చేసిన కంపెనీ, లాస్ మేకింగ్ కంపెనీ. 2017 లో టర్న్ అరౌండ్ తీసుకుందండి, 10 crores ప్రాఫిట్ చూపించింది. అలాగే 2018 లో చూసుకున్నట్టయితే 90 crores ప్రాఫిట్ చూపించింది. 2019 కి వచ్చేసరికి ఇది 130 crores ప్రాఫిట్ అనేది చూపించడం జరిగింది. సో 2017 నుంచి టర్న్ అరౌండ్ తీసుకున్న కంపెనీ ఫైనాన్షియల్ పరంగానైతే చాలా మంచి స్ట్రెంత్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే. అలాగే ఈ స్టాక్ అనేది డివిడెంట్ ఇవ్వట్లేదండి. డివిడెంట్ అనేది దీంట్లో హిస్టారికల్ గా ఎటువంటి డివిడెంట్ అనేది కనిపించట్లేదు. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి 32.33% అనేది కన్సిస్టెంట్ గా కనిపిస్తూ ఉంది. FII యొక్క హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి 11.95% నుంచి 12.22% వరకు వెళ్ళడం జరిగింది. సో ఇది కూడా కన్సిస్టెంట్ గా ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో FII హోల్డింగ్ ఉంది అంటే కంపెనీ పైన మనకి కాస్త పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ కూడా ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 10% హోల్డింగ్ కలిగి ఉన్నారు. సో కంపెనీ పైన ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పాజిటివ్ ఒపీనియన్ అయితే కనిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్ పరంగానైతే దీని యొక్క ట్రెండ్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ 3 years నుంచి కనిపిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి CDSL అండి, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. సో CDSL యొక్క 1 month రిటర్న్ చూసుకున్నట్టయితే కేవలం 0.89% పాజిటివ్ గా ఉంది. 1 year రిటర్న్ చూసుకున్నట్టయితే -6.37% అనేది కనిపిస్తుంది. దీని యొక్క టోటల్ ఫండమెంటల్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ FD రేట్స్ బాగున్నాయి. ఎంట్రీ పాయింట్ బాగుంది. నో రెడ్ ఫ్లాగ్స్. డివిడెంట్ అనేది తక్కువగా ఇస్తున్న కంపెనీ. 1 year బ్యాక్ ఏదైతే ప్రైస్ ఉందో 225 రూపీస్ అనేది దానికంటే ఇది కేవలం 8 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతుంది అనమాట. సో 1 year బ్యాక్ ఉన్న ప్రైస్ లోనే ప్రెసెంట్ కనిపిస్తూ ఉంది. 100% అనలిస్టులు దీన్ని బై చేయమని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ అప్ సైడ్ అనేది 1 year లో ఇది 42% పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎర్నింగ్స్ కూడా 3% పెరిగే ఛాన్సెస్ ఉంది. రెవెన్యూ కూడా 12% వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ స్టాక్ లో ఫాలింగ్ అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, లాస్ట్ క్రైసిస్ లో ఒక్కొక్క స్టాక్ 70% 80% వరకు ఫాల్ అయితే ఈ స్టాక్ అనేది కేవలం 36% వరకు ఫాల్ అయింది అనమాట. సో స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ ఈ స్టాక్ అనేది వాలిటాలిటీ వైజ్ గా చూసుకున్నట్టయితే జస్ట్ నిఫ్టీ ఏ రేంజ్ లో అయితే వాలిటాలిటీ ఉంటుందో సేమ్ స్టాక్ అనేది కూడా 1.05% దీని యొక్క వాలిటాలిటీ రేంజ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా కరెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉండదన్నమాట మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే, మిగతా స్మాల్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి 2016 లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. 2017 లో 5% ప్రాఫిట్స్ అనేది తగ్గింది. 2018 లో 20% ప్రాఫిట్స్ పెరిగింది. 2019 లో ప్రీవియస్ ఇయర్ కంటే 10% ప్రాఫిట్స్ అనేది పెరగడం జరిగింది. సో దీని యొక్క ప్రాఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి. డివిడెంట్ లేటెస్ట్ గా 2019 సెప్టెంబర్ లో ఇచ్చిన కంపెనీ. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. ఇది 1 month లో 34% రిటర్న్స్ ఇచ్చిందండి. 1 year తో కంపేర్ చేసుకున్నట్టయితే 56% డిస్కౌంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. కేవలం 150 రూపీస్ స్టాక్ ప్రైస్ అనమాట. రిటర్న్ వర్సెస్ FD రేట్స్ బాగున్నాయి. సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే డివిడెంట్ అనేది తక్కువగా ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అండి. అలాగే మాక్సిమం రిటర్న్స్ చూద్దామండి. ఈ స్టాక్ యొక్క మాక్సిమం రిటర్న్స్ అనేది ఇది 2018 లో లేటెస్ట్ గా లిస్టింగ్ అయిన కంపెనీ. జనవరి 2018 లో 250 రూపీస్ దగ్గర లిస్టింగ్ అయిన కంపెనీ. సో ఇది లిస్టింగ్ ప్రైస్ కంటే కూడా బిలో ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. దీన్ని కూడా 100% అనలిస్టులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క డెట్ అనేది చూడండి 80 crores మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 979 crores మార్కెట్ క్యాప్ ఉంటే డెట్ అనేది కేవలం 80 crores ఉందన్నమాట. సో ప్రాఫిట్ అనేది ఎంత ఉంది? ప్రాఫిట్ అనేది 102 crores అనేది లేటెస్ట్ ఇయర్ లో ప్రాఫిట్ కనిపించింది. సో లేటెస్ట్ ఇయర్ ప్రాఫిట్ కంటేనైతే డెట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా మనకి అడ్వాంటేజ్ అన్నమాట. సో అనలిస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రైస్ అప్ సైడ్ అనేది కమింగ్ 1 year లో 122% వరకు మాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2016 నుంచి 2015 తో కంపేర్ చేసుకున్నట్టయితే 2016 లో తక్కువ ప్రాఫిట్స్ ఇచ్చినప్పటికీ 2017 లో 97% ప్రాఫిట్స్ పెరిగాయి. 2018 లో 41%, 2019 లో 40% ప్రాఫిట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. సో
ఆల్మోస్ట్ 40% ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే చాలా మంచి కంపెనీ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్యాష్ డివిడెండ్ చూడండి, ఇది లేటెస్ట్ 2019 లో 3 రూపీస్ డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. అలాగే దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 66% అనేది కనిపిస్తూ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ కూడా ఉంది, FII యొక్క హోల్డింగ్ ఉంది, DI యొక్క హోల్డింగ్ అనేది మనకి దీంట్లో కనిపిస్తూ ఉంది. FII యొక్క హోల్డింగ్స్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 2018 లో 11% ఉంటే ప్రజెంట్ మార్చ్ క్వార్టర్ లో 13% వరకు పెరిగింది. సో దీంట్లో FII యొక్క పాజిటివ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే మనకి హెస్టర్ బయోసైన్సెస్. హెస్టర్ బయోసైన్సెస్ అనేది 1 మంత్ లో చూసుకున్నట్టయితే 14% రిటర్న్స్ ఇచ్చింది, 1 ఇయర్ లో చూసుకున్నట్టయితే -26% అనేది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ అనేది 0.98% ఉంది. ఇది బయోటెక్నాలజీ హెల్త్ కేర్ సెక్టర్ అన్నమాట. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది, రిటర్న్ వర్సెస్ FD రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి సెక్టార్ వైజ్ గా కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా ఉన్నాయి. ఎంట్రీ ప్రైస్ అనేది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. రెడ్ ఫ్లాగ్ అనేది ఉంది, అంటే దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గొచ్చు, లేదంటే ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉండొచ్చు. 100% అనలిస్టులు దీన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నారు బై చేయవచ్చు అని చెప్పేసి. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ పాజిటివ్ గానైతే కనిపిస్తూ ఉంది. 2015 తో కంపేర్ చేసుకుంటే 40% రిటర్న్స్ అనేది 2016 లో పెరగడం జరిగింది. 2017 లో 22% పెరిగాయి ప్రాఫిట్స్ అనేవి. 2018 లో 8% పెరిగాయి. 2019 లో 62% ప్రాఫిట్స్ అనేది పెరగడం కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ డివిడెండ్ చూసుకున్నట్టయితే జూలై 2019 లో 7 రూపీస్ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ 1128 రూపీస్ లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క మాక్సిమం హిస్టరీ చూసుకున్నట్టయితే మనకి 2015 లో లిస్టింగ్ అయిన కంపెనీ. సో ఇది 144% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ అయితే డబల్ చేసిన కంపెనీ. అలాగే హెల్త్ సెక్టార్ కంపెనీ కాబట్టి కమింగ్ డేస్ లో కూడా దీని యొక్క ప్రాఫిట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే KEI ఇండస్ట్రీస్ అండి. KEI ఇండస్ట్రీస్ అనేది 1 మంత్ లో -12% రిటర్న్స్ ఇచ్చింది, 1 ఇయర్ లో -30% రిటర్న్స్ ఇచ్చింది. సో చాలా ఓవర్ సోల్డ్ జోన్ లో అయితే ఇది కనిపిస్తుంది. KEI ఇండస్ట్రీస్ ని నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రాక్ చేస్తున్నానండి. సో ఇది ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అయినప్పటికీ ఈ కరెక్షన్స్ లో మాత్రం చాలా బీట్ అయి ఉంది దీని యొక్క ప్రైస్ అనేది. సో ఇది కేబుల్ సెక్టార్ కంపెనీ, ఎలక్ట్రికల్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 2442 crores అనమాట. దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే 599 crores అనేది కనిపిస్తూ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది అయితే అట్రాక్టివ్ గా ఉంది. లేటెస్ట్ ప్రాఫిట్ చూద్దామండి. 180 crores అనేది ప్రాఫిట్ చూపించింది 2019 లో. సో ప్రాఫిట్ తో కంపేర్ చేసుకుంటే డెట్ అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 5% వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒకటి నెగటివ్ గా ఉంది. దీన్ని కూడా 80% అనలిస్టులు బై చేయవచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ అప్ సైడ్ 105% వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎర్నింగ్స్ అనేది 41% వెళ్ళే ఛాన్సెస్ ఉంది. రెవెన్యూ గ్రోత్ అనేది 19% వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ మార్చ్ 19న ఇది 1.5 రూపీ పర్ షేర్ డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. సో దీంట్లో లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ KEI ఇండస్ట్రీస్ అనేది 500 crores ని క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఫండ్ రైజింగ్ అయితే చేయడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి 500 crores గురించి వీళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తే ఇది ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయ్యింది అనమాట. 900 crores వరకు దీంట్లో ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ చూడండి, గోల్డ్మ్యాన్ సాచెస్, ఇన్వెస్కో, టాటా AIG, HSBC గ్లోబల్ అనే కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాయి అనమాట. సో ఈ కంపెనీస్ అన్ని చాలా మంచి పెద్ద కంపెనీస్ అనమాట. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే దీంట్లో ఫ్యూచర్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో మనకి KEI ఇండస్ట్రీస్ కూడా ఫర్దర్ గా మంచి గ్రోత్ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవ్వండి 10 స్టాక్స్. సో వీటి గురించి మీరు ఇంకా థరోలీ రీసెర్చ్ చేయండి. tickertape.in లో మీకు ఫండమెంటల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూడవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.